అలాగే నా పేరు మైత్రి వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. గత కొద్ది రోజులుగా మనం ఒక మాటని కంటిన్యూస్గా వింటూ వస్తున్నాం. మనమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ మాటను వింటూ వస్తున్నాయి. అదేంటి అంటే ఇరాన్ మీద ఎప్పుడైనా సరే యుద్ధం జరగచ్చు, అటాక్ జరగచ్చు. అది ఈరోజు జరగచ్చు, రేపు జరగచ్చు, ఎల్లుండి జరగచ్చు. బట్ జరగడం అయితే కన్ఫర్మ్. గబ్బర్ సింగ్ డైలాగ్ ఉంటుంది కదా, ఒక అమ్మాయి వారానికి పడద్ది, ఒక అమ్మాయి నెలకు పడద్ది, ఒక అమ్మాయి సంవత్సరానికి పడద్ది, పడ్డం మాత్రం పక్కా అని చెప్పి. అలాగే యుద్ధం ఈరోజు జరగచ్చు, రేపు జరగచ్చు, ఎల్లుండి జరగచ్చు, బట్ జరగడం కన్ఫర్మ్ అనే క్లారిటీ అయితే అందరికి ఉంది. అండ్ TV9 వాళ్ళు చెప్పినట్టుగా అనుకున్నదంతా అయింది. అమెరికా అటాక్ చేసింది ఇరాన్ మీద. ఇన్ఫ్యాక్ట్ 5 రోజుల క్రితమే ఇండియన్స్ ఎవరైతే ఇరాన్లో ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా వెనక్కి వచ్చేసేయండి, ఇరాన్ని ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా వదిలేసి వచ్చేసేయండి అని చెప్పి ఒక అల్టిమేట్ మెసేజ్ని అయితే అందించింది. బట్ దాన్ని కొంతమంది సీరియస్గా తీసుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది సీరియస్గా తీసుకోకుండా అక్కడే ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. అది వేరే విషయం. అండ్ నిన్న ఈ యుద్ధం ఇవాళ జరిగింది కదా, నిన్న చాలా దేశాలు, ఇండియా కావచ్చు, US కావచ్చు, చైనా కావచ్చు, అండ్ కెనడా కావచ్చు, ఇలాంటి దేశాలన్నీ కూడా ఏం చేశాయంటే ట్రావెల్ అడ్వైజరీస్ని ఇచ్చాయన్నమాట. అంటే ఆ దేశానికి వెళ్ళొద్దు అన్నట్టుగా, అండ్ ఆ దేశానికి చుట్టుపక్కల ఏవైతే దేశాలు ఉంటాయో వాటికి కూడా వెళ్ళొద్దు అన్నట్టుగా, కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నట్టుగా అడ్వైజరీస్ అయితే ఇవ్వడం జరిగింది మొత్తం అందరూ కూడా. అండ్ ఇప్పుడు మెయిన్ ఇన్సిడెంట్ జరిగిపోయింది. ఇజ్రాయిల్ ఇరాన్ మీద అటాక్ అయితే చేసింది, పూర్తి స్థాయి అటాక్ అయితే చేసింది. అండ్ ఇమీడియట్గా ఇజ్రాయిల్లో కూడా స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని అయితే డిక్లేర్ చేసింది. ఇది ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉన్నాయా అంటే లేవనే చెప్తాను నేనైతే. ఎందుకంటే బయట దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు 3వ ప్రపంచ యుద్ధం అనే మాట ఎక్కువగా వినపడుతుంది. కానీ ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు అయితే తక్కువే. ఇది 3వ ప్రపంచ యుద్ధంగా మారే అవకాశాలు లేవు ఆల్మోస్ట్. ఎందుకంటే వీళ్ళు అందరినీ గెలుపుతున్నారు కాబట్టి ఇరాను ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ వాళ్ళకి సపోర్ట్గా ఎవరైనా రావడానికి. సో అసలు ఏం జరిగిందనేది చూద్దాం. సో ఇవాళ బేసిక్గా మొదట ఇజ్రాయిల్ టెహరాన్ మీద అటాక్ అయితే చేసింది. టెహరాన్ అనేది ఇరాన్ యొక్క క్యాపిటల్. ఇరాన్ యొక్క క్యాపిటల్ సిటీ మీద నేరుగా అటాక్ అయితే చేసింది. అండ్ దాని యొక్క మెయిన్ సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద అటాక్ చేసింది అనమాట. సుమారుగా 30కి పైగా బాంబు దాడులు అయితే జరిగాయి. అండ్ ఎంతమంది చనిపోయారు, ఏమైంది అనేది మనకైతే క్లారిటీ లేదు. ఈవెన్ ఒక బాంబు ఒక స్కూల్ పిల్లల బిల్డింగ్ మీద కూడా పడింది, ఒక స్కూల్ బిల్డింగ్ మీద కూడా పడింది. దాంట్లో చాలామంది పిల్లలు కూడా చనిపోయారు అనేది కూడా వినబడింది. కానీ వాళ్ళ మెయిన్ టార్గెట్ అయితే ఇది కాదు. వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇరాన్ యొక్క డిఫెన్స్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీదే ఎక్కువగా ఫోకస్ అయితే ఉంది. చాలా చోట్ల పెద్ద పెద్ద బ్లాస్ట్లతో కూడుకున్న దాడి జరిగింది. అండ్ చాలా పెద్ద స్మోక్ కూడా కనబడుతోంది, ఏవైతే వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయో బయట ఇంటర్నెట్లో. అండ్ దీనికి రెస్పాన్స్గా ఇరాన్ అటాక్ అయితే చేసింది, చాలా పెద్ద కౌంటర్ అటాక్ అయితే చేసింది. దాని గురించి మాట్లాడదాం. అసలు ఫస్ట్ ఇజ్రాయిల్ చేసింది ఏంటి, తర్వాత అమెరికా ఇన్వాల్వ్ అయ్యింది, ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యింది, అండ్ దానికి వాళ్ళు ఏం పేరు పెట్టారు ఈ ఆపరేషన్కి, అండ్ వీళ్ళిద్దరూ కలిసి ఎందుకు ఇదంతా చేశారు, తర్వాత ఇరాన్ యొక్క రిటాలియేషన్ ఏంటి, ఇండియా పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడదాం. రేపు ఒక వీడియో చేస్తాను నేను. అసలు దీని అంతటికీ కూడా ఏది కారణం అంటే హిస్టరీ ఫ్రమ్ ద బిగినింగ్, మొదటి నుంచి ఇప్పటి వరకు కొంచెం క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తాను నేను. అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది దాంట్లో. సో ఇప్పటివరకు అయితే మాత్రం జరిగింది ఏంటో తెలుసుకుందాం. సో తర్వాత టెహరాన్ మీద అటాక్ అనేది చేయడం చాలా పెద్ద విషయం. ఎందుకంటే టెహరాన్లోనే మనకి సీనియర్ మిలిటరీ కమాండ్స్ కానీ, లేదంటే పొలిటికల్ లీడర్షిప్ కానీ, ఆ రెవల్యూషనరీ గార్డ్ ఇన్స్టాలేషన్స్, IRGC ఇన్స్టాలేషన్స్ కానీ, డిఫెన్స్ ఇండస్ట్రీస్ కానీ, ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి. సో చాలా మెయిన్ సిటీ అందువల్ల అనమాట. ఇప్పుడు ఢిల్లీ అలాగ మనకి సేమ్ అలాగా వాళ్ళకి టెహరాన్ కూడా. సో చాలా ఇంపార్టెంట్. దాని మీద అటాక్ జరిగింది. అయితే ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఏమంటాడంటే ఇదొక ప్రియంటివ్ మిలిటరీ ఆపరేషన్ అని చెప్తున్నాడు. అంటే శత్రువు మా మీద యుద్ధానికి వస్తున్నాడు, మా మీద దాడి చేయడానికి సిద్ధం అవుతున్నాడని మాకు ముందే తెలిసి వాళ్ళు మా మీద దాడి చేసే లోపు ఆ దాడిని ఆపడం కోసమని మేమే వాళ్ళ మీద దాడి చేశామని చెప్పి చెప్తున్నాడు అనమాట ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ మినిస్టర్. అంటే ఇరాన్ బేసిక్గా తన యొక్క న్యూక్లియర్ క్యాపబిలిటీస్ని పెంచుకుంటోంది, మిసైల్ క్యాపబిలిటీస్ని పెంచుకుంటోంది. సో ఇజ్రాయెల్కి ఒక డైరెక్ట్ థ్రెట్ లాగా మారిపోయింది. సో అందుకని వాళ్ళు ఖచ్చితంగా యుద్ధానికి వస్తారు, అందుకే మేమే ముందు వెళ్ళిపోయాం వాళ్ళ మీదకని చెప్పి చెప్తున్నారు. సో ఇజ్రాయెల్ నార్మల్గా 3 కేటగిరీస్ కింద టార్గెట్ చేసింది ఇరాన్ని. ఒకటి న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అణుబాంబులు ఇరాన్ దగ్గర ఉండకూడదు, ఇరాన్ అణుబాంబులు తయారు చేయకూడదు. ఆ సెన్స్లో మెయిన్గా ఈ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువగా దాడి చేస్తారు. ఎందుకంటే ఇరాన్ దగ్గర యురేనియం కెపాసిటీ అనేది చాలా అంటే చాలా పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. మరి యురేనియంతోనే కదా అణుబాంబులు చేసేది. సో అది ప్రాబ్లం కదా వాళ్ళకి, అందుకని అనమాట ఒకటి. రెండోది మిసైల్ అండ్ డ్రోన్ ఫెసిలిటీస్.
బేసిక్గా రీసెంట్ టైమ్స్లో ఇరాన్ దగ్గర చాలా పెద్ద స్థాయిలో బ్యాలిస్టిక్ మిసైల్ యొక్క కలెక్షన్ ఉందన్నమాట. చాలా పెద్ద కలెక్షన్, అది బాగుంటుంది. దీపావళి మన బండ్ల గణేష్ అన్న దీపావళి బాంబుల కలెక్షన్ ఉంటుంది చూడండి, దానికంటే బెటర్గా, చాలా బెటర్గా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది అనమాట. సో వాళ్ళు బేసిక్గా చాలా పెద్ద స్థాయిలో వాళ్ళ బ్యాలిస్టిక్ మిసైల్ ఆర్సనల్ని స్ప్రెడ్ చేసుకుంటూ వచ్చారు మిడిల్ ఈస్ట్లో. అట్ ద సేమ్ టైం చాలా వాటిని వాళ్ళు అండర్ గ్రౌండ్లో ఉంచారు. సో మోస్ట్ ఆఫ్ ద ఈ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్, సారీ మిసైల్ డిస్పెన్సింగ్ సిస్టమ్స్, అంటే మిసైల్స్ని వదిలే ప్లేసెస్ ఉంటాయి కదా, బేసెస్, ఆ బేసెస్ ఏవైతే ఉంటాయో అవి మోస్ట్లీ అండర్ గ్రౌండ్ ఉన్నాయి. సో ఏదైనా అటాక్ జరిగినా సరే వాళ్ళకి ఏమీ కాకుండా మోస్ట్లీ చూసుకుంటున్నారు వాళ్ళు. సో అదొక మెయిన్ థింగ్. అండ్ ఐఆర్జీసీ కమాండ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి, వీటన్నిటి మీద కూడా ఎక్కువగా దాడి చేసింది ఇజ్రాయెల్. అయితే సివిలియన్ బిల్డింగ్స్ని మోస్ట్లీ అవాయిడ్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇచ్చారు వాళ్ళు. ఎందుకు అంటే రీసెంట్ టైమ్స్లో ఇరాన్ పీపుల్ కూడా చాలామంది అక్కడ పీపుల్ మీద, అక్కడ గవర్నమెంట్ మీద అగెయినిస్ట్గా ఉన్నారు. సో వాళ్ళు అగెయినిస్ట్గా ఉన్నప్పుడు ఈ రెజైమ్ని కనుక కంప్లీట్గా మార్చేసి వారు దింపేసినట్టయితే వాళ్ళకు అనుకూలమైన గవర్నమెంట్ని తీసుకురావచ్చు కదా ఇజ్రాయెల్కి అండ్ అమెరికాకి కూడా. సో అందుకని పీపుల్ మీద ఎక్కువగా దాడులు అయితే చేయట్లేదు, సివిలియన్ బిల్డింగ్స్ మీద. ఎందుకంటే జనాల మీద దాడి చేస్తే నువ్వు వాళ్ళని చంపావు, సరే మమ్మల్ని ఎందుకు చంపావు, మరి నువ్వు చేసింది ఏంటి, మేము వాడికి అగెయినిస్ట్గా వెళ్ళిందే వాడు మనుషులను చంపుతున్నాడని కదా. అండ్ మాకేదైతే ఇప్పుడు ఈ మోడర్నైజేషన్ ఉందో దాన్ని కంప్లీట్గా ఆపుతున్నాడని కదా. మరి అలాంటప్పుడు మేమెందుకని నీకు సపోర్ట్ చేయాలనే మాట వస్తుంది. కాబట్టి అది ఇజ్రాయెల్కైనా అమెరికాకైనా ఎవరికైనా వస్తుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సివిలియన్ బిల్డింగ్స్ని అయితే మోస్ట్లీ అవాయిడ్ చేశారు. రీసెంట్గా చాలా పెద్ద ప్రొటెస్టులు జరిగాయి అక్కడ. ఇరాన్లో ఎవరైతే ఒరిజినల్ ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళంతా కూడా మేము ఇంక హిజాబ్లు వేసుకోము, నికాబ్లు వేసుకోము, మేము మా మొహాన్ని దాచుకోము, మేము తిరుగుతాం స్వేచ్ఛగా, అట్లా మాట్లాడుతూ ఉన్నారనమాట. వాళ్ళు దాని గురించి ఎక్కువగా ప్రొటెస్ట్ చేశారు అక్కడ యూత్ అంతా కూడా. సో అది పరిస్థితి. అండ్ యుఎస్ మిలిటరీ కూడా చాలా పెద్ద స్థాయిలో దాని వార్షిప్స్ని, ఫైటర్ జెట్స్ని, తర్వాత లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని, వీటన్నిటిని కూడా ఇరాన్ దగ్గర పెట్టింది. పర్షియన్ గల్ఫ్లో, అరేబియన్ సీలో, బహ్రెయిన్లో, సౌదీ అరేబియాలో అన్నిటిలో కూడా సిద్ధంగా ఉంచిందనమాట అమెరికా లిటరల్లీ. సో వాళ్ళు కూడా సిద్ధంగానే ఉన్నారు. అండ్ యుఎస్కి ఆల్రెడీ బహ్రెయిన్, ఖతార్, యుఏఈలో లాంగ్ టర్మ్ మిలిటరీ బేస్లు ఉన్నాయి. అందుకే వీటి మీద కూడా అటాక్ చేసింది యాక్చువల్లీ ఇరాన్, అది వేరే విషయం. సో అక్కడ వాళ్ళకి ప్రీ డిప్లాయిడ్ ఆర్మ్స్ ఉన్నాయి, అమ్యునేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి వాళ్ళకి. సో వాళ్ళు అక్కడ నుంచి కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అయిన అలీ ఖమెనై ప్రస్తుతానికి తెహరాన్లో లేడు. అతను ఒక సేఫ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాడు. ఎందుకంటే యుఎస్ నుంచి థ్రెట్స్ ఉన్నాయన్న క్లారిటీ అతనికి కూడా ఉంది కాబట్టి. అండ్ ఇరాన్ దగ్గర మీడియం అండ్ లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, హైపర్సోనిక్ ఆర్ సూపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి, డ్రోన్ స్వామ్స్ ఉన్నాయి, రీజనల్ ప్రాక్సీ నెట్వర్క్స్ ఉన్నాయి వాళ్ళకి. హెజ్బోలా అండ్ హౌతీస్, ఈ రెండు కూడా యుఎస్కి డేంజరే, ఇజ్రాయెల్కి డేంజరే. ఎస్పెషల్లీ హెజ్బోలా, ఇది ఎక్కువ డేంజర్. అలాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. సో అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇంతకుముందు ఆల్రెడీ ఇజ్రాయెల్ కొన్ని అటాక్స్ చేసింది కాబట్టి వీళ్ళది కొంతవరకు తగ్గింది. వీళ్ళ క్యాపబిలిటీ ఏదైతే ఉందో అది కొంతవరకు తగ్గింది, అది మ్యాటర్. అండ్ ఈ స్ట్రైక్ అనేది జరిగిన తర్వాత ఇజ్రాయెల్ సిటీస్ అన్నింటిలోని కూడా ఎయిర్ రైడ్స్ అయితే ఇచ్చారు. అందరినీ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పి ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. తర్వాత ఐరన్ డోమ్, యారో సిస్టమ్స్, ఈ రెండింటిని కూడా హై అలర్ట్లో పెట్టారు. ఎందుకంటే ఇరానియన్ రిటాలియేషన్ ఏదైనా వచ్చినట్టయితే దాన్ని మధ్యలోనే ఆపడం కోసం. అండ్ ఇండియా కూడా, ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఇజ్రాయెల్లో ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పింది. అండ్ నరేంద్ర మోడీ గారు కొద్ది రోజుల క్రితమే ఇజ్రాయెల్ నుంచి ఇండియాకి తిరిగి వచ్చారు. సో ఇజ్రాయెల్ నుంచి ఆయన తిరిగి వచ్చేంతవరకు ఆగారు, చాలా సేఫ్గా వెయిట్ చేశారు నరేంద్ర మోడీ గారికి ఏం కాకుండా. ఆయన ఇండియాకి వచ్చాడు, ఇట్లా దడదడమని పడినాయి అక్కడ, అది మామూలుగా లేదు అక్కడ. బేసిక్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ థింకింగ్ దట్ ఇరాన్ ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అని చెప్పి, కానీ కాదు. ఇజ్రాయెల్ ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ ఇండియా. ఇజ్రాయెల్ షుడ్ బి ద ఫ్రెండ్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచాన్ని నడిపించేది అమెరికా అండ్ ఇజ్రాయెల్, ఈ రెండు మాత్రమే. అండ్ జూయిష్ పీపులే ప్రపంచాన్ని రూల్ చేస్తున్నారు. అండ్ అది తెలియకుండా రూలింగ్ జరుగుతోంది. ఎప్స్టీన్ ఫైల్స్ కోసం చెప్పినప్పుడు నేను చెప్పాను, జూయిష్ పీపుల్ అమెరికాలోని ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లోని కూడా హెడ్ పీపుల్ కింద ఉన్నారు. అండ్ ఎవరైతే పెద్ద పెద్ద ఏమంటారు రిచ్ పీపుల్ ఉంటారో, చాలా పెద్ద స్థాయిలో గవర్నమెంట్స్ని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీని కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా జూయిష్ పీపులే. అమెరికన్ మిలిటరీలో, అమెరికన్ డిఫెన్స్లో, అమెరికన్ సిఐఏలో, ఎఫ్బిఐలో, తర్వాత ఇంకా చాలా ఉంటాయి. మెన్ ఇన్ బ్లాక్లో కూడా ఆఖరికి ప్రతి దాంట్లోని కూడా దే హ్యాడ్ ద జూయిష్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్. సో అలాంటి ఒక సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇజ్రాయెల్ ఏమంటే ప్రపంచం అదే, అది కన్ఫర్మ్. అది ఇజ్రాయెల్ బేసిక్గా అలాంటి ఒక పటిష్టమైన ప్రపంచంలోని టాప్ మోస్ట్ సెక్యూర్డ్ కంట్రీగా మారిపోయింది.
సో ఇజ్రాయెల్తో స్నేహం మనకి ఎప్పటికైనా మంచిది. ఇన్ఫ్యాక్ట్ ఒకప్పుడు ఇజ్రాయెలేగా మనల్ని కాపాడింది, మనకి హెల్ప్ చేసింది. ఇజ్రాయెల్ కనుక లేకపోయి ఉంటే ఒకప్పుడు సిచ్యువేషన్ వేరే ఉండేదిగా. మనకి రష్యా ఎంత ఇంపార్టెంటో ఇజ్రాయెల్ అలాగే ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం అమెరికా అంతే ఇంపార్టెంట్. ఇండియాకి ఏదైతే ఇంపార్టెన్స్ ఇక్కడ ఇదంతా దొరుకుతుందో అది చూసి ఈవెన్ చైనా కూడా వెనకడుగేసే పరిస్థితి ఉంటుంది. అలాంటివి ఉన్నాయి ఇజ్రాయెల్తో కనెక్షన్స్. అది మీకు చెప్పాలి అంటే నేను కనీసం ఒక 200-300 గంటల డాక్యుమెంటరీలు చేయాలి నేను. అన్ని గంటల మ్యాటర్ ఉంది చెప్పడానికి దాని గురించి. నా దగ్గర అంత డేటా ఉంది, నేను రీసెర్చ్ చేసి గ్యాదర్ చేసింది. కాకపోతే అందరినీ ఓ చోటకి చేర్చడానికే నాకు బుర్ర పేలిపోతుంది నాకు. సో అలాంటప్పుడు ఇంకా అవన్నీ కూడా ఇంకొక చోటకి చేర్చి ఒక డాక్యుమెంటరీలో ప్రజెంట్ చేయడం ఇంపాసిబుల్ అని ఆగుతున్నాను. కానీ సో మీకు సింపుల్గా చెప్తున్నాను నేను అంతే. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటి పరిస్థితి అని అనుకున్నాం. అంటే ఈ ఇజ్రాయెల్ అటాక్ చేసింది కదా ఇరాన్ మీద, మరి యూఎస్ పరిస్థితి ఏంటి? యూఎస్ అటాక్ చేస్తుందా లేదా? ఈ అటాక్ వెనక యూఎస్ ఉందా లేదా అనే డౌట్ ఉంది అందరికీ. బట్ ఆ డౌట్కి ఎక్కువసేపు వెయిటింగ్ ఏమీ లేకుండా ట్రంప్ క్లారిటీ ఇచ్చాడు అనమాట. ట్రంప్ ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టాడు, మీడియా ముందు అడ్రస్ చేశాడు. అందులో చాలా క్లియర్గా చెప్పేశాడు, ఎస్ మేము కలిసి అటాక్ చేస్తున్నాం అని చెప్పాడు. అండ్ అంతేకాకుండా చాలా పెద్ద స్థాయిలో అటాక్స్ ఇంకా జరుగుతాయని కూడా చెప్పాడు. ఈ వీడియో నేను చేస్తున్న టైం కూడా ఇరాన్ మీద దడ అవుతూ ఉంటుంది అక్కడ. సో యుఎస్ అండ్ ఇజ్రాయెల్ ఇద్దరు కలిసి జాయింట్గా ఈ ఆపరేషన్ చేపట్టినట్టుగా చెప్పారు. ఈ ఆపరేషన్కి వాళ్ళు పెట్టిన పేరు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ఇది వాళ్ళు పెట్టిన పేరు. అండ్ నేను ఇంకా సింపుల్, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇందాక, వీళ్ళు దేని మీద అయితే అటాక్ చేశారో ఆయా కారణాలే ఈ అటాక్ అనేవి జరగడానికి. సో ఒకటి న్యూక్లియర్ ప్రోగ్రాము. ఇరాన్ మా దగ్గర న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏమీ లేదు, మేము అణుబాంబులు చేయట్లేదు అని చెబుతోంది. కానీ యుఎస్ అండ్ ఇజ్రాయెల్ చెబుతుంది ఏంటంటే వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, వాళ్ళు అందుకే యురేనియం కెపాసిటీని అంతలా పెంచుతున్నారు. ఒకవేళ ఇరాన్ని కనుక ఏమైనా కొంచెం వదిలేసినట్టయితే అది ప్రపంచానికి చాలా పెద్ద థ్రెట్, ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ అండ్ యుఎస్కి చాలా పెద్ద థ్రెట్ అని చెప్పి దే ఆర్ బిలీవింగ్. అది ఇంకొకటి ఆ బాలిస్టిక్ మిజైల్స్ డెవలప్మెంట్, అవి కూడా చాలా పెద్ద స్థాయిలో రీచ్ అయ్యాయి. అంటే వాటి కెపాసిటీ కూడా పెరిగిందనమాట. సో ఎప్పుడైతే బాలిస్టిక్ మిజైల్స్ కెపాసిటీ అనేది ఆ స్థాయిలో పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా అవి యుఎస్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. వాటి రేంజ్ పెరిగినప్పుడు యుఎస్కి కూడా థ్రెట్ అయ్యేది. అండ్ ఈ ప్రాక్సీస్కి సపోర్ట్ చేయడం, చెప్పే కదా హెజ్బోల్లా అది లెబనాన్లో ఉంది అండ్ హౌతీస్ అది యెమెన్లో ఉంది. సో వీటికి సపోర్ట్ చేయడం, వీటిని బ్యాక్ చేయడం. సో వాటి కారణంగా ఈ దేశాలకు ఎఫెక్ట్ పడుతోంది అండ్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఈ అటాక్ యొక్క స్కేల్ అయితే చాలా పెద్దది, ఎందుకంటే మొత్తం ఇరాన్లోని పోర్ట్ సిటీస్, వేరే లొకేషన్స్ అన్నిటిలోని కూడా దాడులు జరిగాయి. అండ్ ఇరాన్ యొక్క మిసైల్ అండ్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నాశనం చేయడమే ఇక్కడ వాళ్ళ యొక్క మెయిన్ అటెన్షన్ కదా. అండ్ ట్రంప్ అయితే చాలా క్లియర్గా ఒక మాట చెప్పేశాడు, అదేంటంటే రెజీమ్ చేంజ్ ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ లీడర్గా సుప్రీం లీడర్గా ఉన్నారో ఆ పర్సన్ ఉండడు, ఖతం, టాటా, బై బై, గయా, గుడ్ బై, కన్ఫామ్ అని చెప్తున్నాడు అనమాట డొనాల్డ్ ట్రంప్. వాడిని లేపేస్తాం, ఫిక్స్ అయిపోండి అని చెప్తున్నాడు. అండ్ ఇరాన్ని కూడా కంట్రోల్లో తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఇరాన్ కనుక ఒకవేళ వాళ్ళ కంట్రోల్లోకి వచ్చింది అన్నట్టయితే అప్పుడు వాళ్ళకి ఏదైతే ఫేవర్గా గవర్నమెంట్ ఉంటుందో దాన్ని అక్కడ పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట. సో రీసెంట్గా ఇరానియన్ పీపుల్ కూడా వాళ్ళ సుప్రీం లీడర్కి అగెనిస్ట్గా ప్రొటెస్టులు చేశారు కదా. సో దాన్ని కూడా గుర్తు చేస్తూ ఇరానియన్ పీపుల్తో డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టుగా సంబోధిస్తూ ఖచ్చితంగా మేము మీకు హెల్ప్ చేస్తాం, మీరేం కంగారు పడకండి అని చెప్తున్నాడు అనమాట అక్కడ. అండ్ ఇరానియన్ ఫోర్సెస్కి కూడా ఒక అల్టిమేటం జారీ చేశాడు ఐఆర్జీసీ వీళ్ళందరికీ కూడా. మీకు ఒకటే చెప్తున్నా, లొంగిపోండి, తుపాకులు పక్కన పెట్టేసి ఇట్లా సరెండర్ అయిపోండి, 2 చేతులు పైకెత్తి, బతికుంటారు, లేదంటే చచ్చిపోతావురా ఎందుకు అంటున్నాడు అనమాట డొనాల్డ్ ట్రంప్ ఇరానియన్ మిలిటరీ పీపుల్తో. అలాగే సిటిజన్స్కి కూడా ఒక వార్నింగ్ ఇచ్చాడు, ఏమనంటే కొంపల నుంచి బయటికి రాకండి, వచ్చారంటే డమాలు అన్నట్టు చెప్పాడు అనమాట. జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. ఎందుకంటే ట్రంప్కైనా ఇజ్రాయెల్కైనా ఇప్పుడు మెయిన్ ఎజెండా ఏంటి, అక్కడ ఇరానియన్ పీపుల్ దృష్టిలో మంచోళ్ళు అయిపోవాలి, ఇరాన్ వాళ్ళ కంట్రోల్లోకి రావాలి, రెజిమ్ మారిపోవాలి, ఆ లీడర్ ఉండకూడదు, వీళ్ళకి అనుకూలంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని పెట్టాలి అక్కడ. అంతే సింపుల్, వాళ్ళ కాన్సెప్ట్, వాళ్ళ ఎజెండా అదే. అండ్ ఇరాన్ ఒకవేళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ చేపడుతున్నట్టయితే వాటన్నిటినీ కూడా ఆపాలి అని చెప్పి. బేసిక్గా ఇరాన్ విషయంలో మోస్ట్లీ మనం అబద్ధాలే వింటూ వస్తాం. అది సద్దాం హుసేన్ విషయంలో అయినా, లేదంటే ఇంకా వేరే వాళ్ళ విషయంలో అయినా. సద్దాం హుసేనేనా, నాకు ఆ పేర్లు కన్ఫ్యూజన్ ఎప్పుడు కూడా నాకు. అంటే చాలామంది లీడర్స్ విషయంలో యుఎస్ ఎప్పుడు అబద్ధాలు చెప్తుంది. అది సద్దాం హుసేన్ కావచ్చు, లేదంటే చెగువేరా కావచ్చు, లేదంటే చాలామంది వాళ్ళ విషయంలో మోస్ట్లీ అబద్ధాలే చెప్పింది మనకి యుఎస్. సో అలాంటి ఒక సిచ్యువేషన్ ఉంది కదా, అందువల్ల మనం ఇప్పుడు యుఎస్ని ఎగ్జాక్ట్గా బిలీవ్ చేయడానికి లేదు.
యుఎస్ చెప్పిందల్లా నిజం అనుకోవడానికైతే లేదు ప్రస్తుతానికైతే. బట్ లెట్స్ సీ, చూద్దాం ఏమో మరి పరిస్థితి. సో ఇంక ఎప్పటి నుంచో ఇది నడుస్తూ ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ జూన్లో కూడా యుఎస్ ఇజ్రాయెల్ కలిసి ఇరానియన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద బాంబులు వేశారు. ఫోర్డోలో, నాటాన్స్లో, ఇఫ్షాన్లో, వీటన్నిటిలోని కూడా వేశారు. కాకపోతే ఆ తర్వాత నెగోషియేషన్స్ ట్రై చేశారు, కానీ ఇరానియన్ గవర్నమెంట్ మాత్రం మాకు మీతో సంబంధం లేదు, మేము మాకు నచ్చినట్టు ఉంటాం అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చిందనమాట. సో అది సిచ్యువేషన్. మరి ఇంకా దాని కారణంగా ఇప్పుడు అటాక్ అయితే జరిగింది. సో గ్లోబల్ మార్కెట్స్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. సో బట్ ఇది అందుకే సాటర్డే చేశారు కూడా, అదొక రీజను. సో సాటర్డే చేయడం వల్ల గ్లోబల్ మార్కెట్స్ మీద ఇమీడియట్ ఇంపాక్ట్ ఉండదు. మండే చూడాలి గోల్డ్ పెరుగుతుందా డమాలం అంటుందా అని చూడాలి మరి. ఇంకా యాజ్ ఆఫ్ నో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అయితే ఆల్రెడీ బీభత్సంగా పెరిగిపోయాయి. ఎందుకంటే అక్కడ ఒక స్ట్రైట్ ఉంది ఇరాన్ దగ్గర, అది కనుక బ్లాక్ అయినట్టయితే ఈ ఆయిల్ సప్లైస్ అన్నీ ఆగిపోతాయన్న భయంతో ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ ప్రైజులు అన్నీ కూడా పెరిగిపోయాయి. అలాంటి పరిస్థితి ఉంది. మరి ఇంకా గోల్డ్ సిల్వర్ పరిస్థితి ఏంటనేది మనకు మండే తెలుస్తుంది, అది ఇప్పుడు తెలియదు మనకి. సో చాలా పెద్ద స్థాయిలో మనుషులు అయితే చనిపోతున్నారు. అండ్ రష్యా, చైనా, యూరోపియన్ యూనియన్ ఇవన్నీ కూడా ఇంకా సైలెంట్గా ఉంటాయి. ఎందుకంటే రష్యా ఎలాగో ఉక్రెయిన్ మీద దాడి చేస్తోంది, చైనా బేసిక్గా ఎప్పటి నుంచో తైవాన్ మీద దాడి చేయడానికి రెడీగా ఉంది. యూరోపియన్ యూనియన్ వాళ్ళలో వాళ్ళకి ఏది సెట్ అవ్వట్లేదు. వాళ్ళు పేరుకు ఒక గ్రూప్గా ఉన్నారు, కానీ ఒక్క గ్రీన్లాండ్ విషయంలోనే వాళ్ళందరూ కూడా ఐకమత్యంగా పనిచేశారు. అదర్వైజ్ వాళ్ళలో వాళ్ళకి ఎందుకు అంత క్లారిటీ ఉన్న ఫీలింగ్ ఉండదు. అది వాళ్ళు పెద్ద రెస్పాండ్ ఏం కారు, సర్లే మంది కాదు కదా ఈ పంచాయతీ అన్నట్టు ఉంటారు వాళ్ళు కూడా. అలా ఉంటుంది సిచ్యువేషను. సో ఇంక ఇండియన్ ఎంబసీ అయితే ఇండియన్స్ అందరినీ కూడా జాగ్రత్తగా ఉండమని అయితే చెప్పింది, అదైతే క్లియర్ ఇక్కడ. ఇంకా తర్వాత ఇజ్రాయిల్ యుఎస్ వీళ్ళిద్దరూ కూడా అటాక్ అనేది చేసిన తర్వాత ఇరాన్ ఊరుకుంటుంది ఏంటి? ఇరాన్ ఊరుకోదు కదా. ఇరాన్ ఇమీడియట్గా రియాక్ట్ అయింది, ఇరాన్ ఇమీడియట్గా రిటాలియేషన్ అయితే ఇచ్చింది. అండ్ చాలా పెద్ద స్థాయిలోనే రిటాలియేషన్ అయితే ఇచ్చిందనమాట. సో వీళ్ళు దీనికి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 అని చెప్పి పేరు పెట్టారనమాట. సో అంటే సిమిలర్ రిటాలియేటరీ డిజిగ్నేషన్ ఇంతకుముందు పెట్టిన దానికే పేర్లు 1, 2, 3 అని పెట్టుకుంటూ వచ్చారనమాట. సో వాళ్ళు చాలా పెద్ద స్థాయిలోనే రిటాలియేషన్ అయితే చేశారు. బ్యారేజ్ ఆఫ్ మిసైల్స్ అంటే కొన్ని వందల మిసైల్స్ని ఒక్కటేసారి దడ ఇసురుకుంటూ వెళ్ళిపోయింది. అదేదో జల్లుకుంటూ వెళ్ళిపోతారు చూడండి విత్తనాలు పొలాల్లో, అట్లా జల్లుకుంటూ వెళ్ళిపోయింది విత్తనాలని. ఏదో ఒక్క దేశం మీద కాదు, అన్ని దేశాల మీదకి వెళ్ళిపోయింది అనమాట. సో చాలా పెద్ద స్థాయిలో అటాక్ చేసింది. వాళ్ళ దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ హైపర్సోనిక్ మిసైల్స్ ఫతా అండ్ కేబర్ షేకన్ ఈ రెండింటినీ కూడా వదిలింది. అంటే ఇవి బల్క్లోనే వదిలింది. అండ్ ఆ టార్గెట్స్ ఇజ్రాయిల్ అండ్ అంతేకాకుండా మిలిటరీ ఇన్స్టాలేషన్స్, అలాగే ఎయిర్ బేస్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్ చేసింది. ఎయిర్ బేస్లు యుఏఈ, బహ్రెయిన్, ఖత్తరు అటువైపు ఉన్న వాటి మీద కూడా అటాక్ చేసింది. సో నెవాటిమ్, హాడ్జరిమ్ ఈ ఎయిర్ బేస్ల మీద అటాక్ చేసింది. అలాగే ఇంటెలిజెన్స్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద అటాక్ చేసింది. సో ఈ మిసైల్ వేవ్ ఎంత పెద్దగా వచ్చిందంటే ఇజ్రాయెల్ యొక్క మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా, అంటే ఐరన్ డోమ్ కూడా కంప్లీట్గా ఆపలేకపోయింది. ఐరన్ డోము, డేవిడ్ స్లింగ్, యారో సిస్టమ్స్ అన్నీ ఆన్ చేశారు. బట్ ఆపారు కొన్ని, కానీ కొన్ని మటుకు దడ అయిపోయింది అది పరిస్థితి. సో ఈ ఇజ్రాయెల్ యొక్క సుప్రీం లీడర్ అయిన అలీ ఖమెనై ఏమని చెప్పాడంటే, మా ఓపిక నశించింది అండ్ ఫర్దర్గా ఏదైనా ఒకటి మా మీద దాడి జరిగినట్టయితే ఇంతకంటే దారుణమైన పరిణామాలను చూస్తారు మీరు అని చెప్పి చెప్పాడనమాట. అలాగే ఇరానియన్ స్టేట్ మీడియా కొన్ని ఫుటేజెస్ని టెలికాస్ట్ చేసింది టీవీలో. ఏమనంటే వాళ్ళ అండర్ గ్రౌండ్ బేసెస్ నుంచి మిసైల్స్ లాంచ్ అవుతున్నట్టుగా. సో అంటే అండర్ గ్రౌండ్ ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా డ్యామేజ్ కాలేదని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నారనమాట. బేసిక్గా ఈ మీడియాతోనే వచ్చిన తలకాయ నొప్పి అంతా. ఇప్పుడు మనది కూడా ముంబైలో ఆ తాజ్ హోటల్ మీద దాడులు జరుగుతున్నప్పుడు 26/11 అప్పుడు కూడా అంతే, ప్రతిదీ ఫుటేజే. మన వాళ్ళు మిలిటరీ వాళ్ళు ఎలా దిగుతున్నారు, ఆర్మీ వాళ్ళు వీళ్ళంతా ఎలా వెళ్తున్నారు, ఆపరేషన్ ఎలా చేస్తారు, ప్రతిదీ ఆ ఇన్సైడ్ మ్యాప్తో సహా ప్రతిదీ క్లియర్ కట్గా చూపించారు. అదే వచ్చిన ప్రాబ్లం. కొన్నిసార్లు యుద్ధాలు జరుగుతున్నప్పుడు గమ్మున కూర్చోవచ్చు కదా, కూర్చోరు. ఇదే వచ్చిన పంచాయతీ. సరే ఓకే, ఇంకా అవన్నీ చూపించారు. సో వాళ్ళకి ఏం కాలేదని చెప్పి చాలా క్లియర్గా చూపించారనమాట. సో ఇజ్రాయిల్ అయితే మటుకు కొంతవరకు ఎఫెక్ట్ అయింది ఇప్పుడు వీళ్ళు చేసిన దీని కారణంగా. అండ్ కొంతమంది అక్కడ కూడా చనిపోయారని అయితే స్పష్టంగా తెలుస్తుంది. కాకపోతే ఎంతమంది ఏంటనే తెలియదు. ఇజ్రాయెల్ పాపులేషన్ ఏవైతే మెయిన్ ఏరియాస్లో అటాక్స్ జరుగుతున్నాయో వాళ్ళందరినీ కూడా బాంబ్ షెల్టర్స్లోకి వెళ్ళిపోమని చెప్పి ఇమీడియట్గా ఆదేశాలు ఇచ్చారు. ఇజ్రాయెల్లోని మెయిన్ సిటీస్ మీద పడ్డాయి, టెల్ అవీవ్, జెరూసలేం వీటన్నిటి మీద కూడా పడ్డాయి అనమాట. సో ఒకప్పుడు షాడో వార్గా ఉన్న ఈ యుద్ధం ఇప్పుడు ఇంకా హై ఇంటెన్సిటీ స్టేట్ ఆన్ స్టేట్ కాన్ఫ్లిక్ట్, స్టేట్ ఆన్ స్టేట్ గ్లోబల్ స్టేజ్ వార్ కింద మారిపోయింది కంప్లీట్గా.
అండ్ జోర్డాన్, ఇరాక్ ప్రస్తుతానికి వాళ్ళ ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేస్తే, ఎందుకంటే అవి నైబరింగ్ కంట్రీస్ కాబట్టి. సో స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ అని చెప్పాను కదా ఇందాక, సో అది ఎక్కడ బ్లాక్ అయిపోద్దో అన్న భయంతో ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ దడ పెరుగుకుంటూ వెళ్ళిపోయి. సో ఇంకా తర్వాత యుఎస్ ఇంకొన్ని అడిషనల్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్స్ని నార్త్ అరేబియన్ సీ సైడ్ పంపించింది. సో ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్కి, అలాగే పొటెన్షియల్ ఫేజ్ 2 ఏదైతే ఉందో తర్వాత రెండో దానికోసం అన్నమాట పంపించింది. సో ఈ హైపర్సోనిక్ మిసైల్స్ని ఇరాన్ వాడటం వల్ల ఓకే వీళ్ళ దగ్గర చాలా పవర్ఫుల్ థింగ్స్ ఉన్నాయనే క్లారిటీ వాళ్ళకి వస్తుంది, అమెరికాకి కానీ లేదంటే ఇజ్రాయెల్కి కానీ వస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యూచర్ సిచ్యువేషన్స్. మేబీ వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయో లేదో మనకు తెలియట్లేదు. పొరపాటున వాడు కనుక అణుబాంబు వాడాడా ఒకటి అమెరికా మీద కానీ ఇజ్రాయెల్ మీద కానీ వేసాడా, ఇక అయిపోయింది. ఇంక ఇరాన్ భూస్థాపితమే. ఇంకా తర్వాత ఇంకేం లేదు. ఇంకా ఇరాన్ సంగతి బాగానేటండి, ప్రపంచ దేశాలన్నీ రేడియేషన్ కారణంగా ఎఫెక్ట్ అవుతాయి. అది కదా ప్రాబ్లం. మనము కొంత ఎఫెక్ట్ అవుతాం, ఎందుకంటే ఇరాన్ నుంచి ఏముంది మనకు పెద్ద దూరం ఏం కాదు కదా, అదొకటి ఉంది మనకి, మెయిన్ ప్రాబ్లం ఉంది మనకు కూడా. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే చాలా పెద్ద యుద్ధంలాగే జరిగేలా కనబడుతోంది స్పష్టంగా. అండ్ మెయిన్ ఈ హైపర్సోనిక్ మిసైల్స్ని ఆపడం కూడా అంత ఈజీ కాదు. సో ఇరాన్ కూడా అంత వీక్ పొజిషన్లో ఏమీ లేదు, ఇరాన్ కూడా స్ట్రాంగ్ పొజిషన్లోనే ఉంది. బట్ అమెరికా దగ్గర ఉన్న అణుబాంబులు, రష్యా దగ్గర ఉన్న అణుబాంబులతో కంపేర్ చేస్తే ఇరాన్ చచ్చికించుకుంటే ఒక 100-200 తయారు చేసి ఉంటుంది మహా అయితే. ఆ 100-200 వీళ్ళు లాంచ్ చేసే ఒక 5 లాంచ్ చేసే లోపు అమెరికా మొత్తం ఒక 200 లాంచ్ చేస్తుంది. అయిపోయింది, ఇంకేముంది, అస్సామే. ఇంకా ఇరాన్ బికేమ్ అస్సాం. అంతే, ఇరానియన్ ఛాయ్ అంటారు కదా, ఇరానియన్ ఛాయ్ కాస్త అస్సాం టీ అయిపోద్ది. అది మరి మ్యాటర్. ఇంకా తర్వాత ఇరాన్ అనేది ఒకప్పుడు ఉండేది అని చెప్పి చరిత్ర పుస్తకాల్లో చెప్పుకోవడం తప్పిస్తే ఇంకేం ఉండదు అది. సో ఇండియా అయితే ప్రస్తుతానికి కొంచెం క్రిటికల్గానే ఉంది. సో ఎందుకంటే ఇండియాకి చెందిన ఎంతోమంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఈ మిడిల్ ఈస్ట్లోని ఎన్నో దేశాల్లో వర్క్ చేస్తున్నారు. అండ్ మనకి ఈ రీజనల్ ఎనర్జీ సప్లైస్ కూడా మనం వాళ్ళ మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నాం. సో యుద్ధం కనుక తీవ్ర రూపం దాల్చినట్టయితే ట్రాన్స్పోర్టేషన్లు అన్నీ ఆగిపోతాయి. మరి అవన్నీ ఆగాయంటే ఆటోమేటిక్గా మనకి ఎఫెక్ట్ పడుతుంది. పెట్రోల్ రేటు ధడాల్మని పెరుగుతుంది ఒక్కసారిగా. అది 200కి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అప్పుడు ఇంకా సైకిల్ వాడతారేమో, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్లు పెడతారు ఇంకప్పుడు. సో బయటకు తిరగరు ఎక్కువ పీపుల్. సో గట్టిగా ఉంటుంది ఒకవేళ యుద్ధం కనుక తీవ్ర రూపం దాల్చిందంటే. బట్ 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఇరాన్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఇరాన్కి మద్దతుగా ఏ దేశాలు వచ్చే అవకాశాలు అయితే లేవు. ఓకే, సో అది ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం అంతా కూడా. సో ఈవెన్ మిడిల్ ఈస్ట్లోని కంట్రీస్ అయినా లేదంటే ఇస్లామిక్ కంట్రీస్ అయినా సరే వీళ్ళు కూడా ఇరాన్కి మద్దతుగా నిలిచే పరిస్థితి లేదు, ఎందుకంటే అక్కడ ఉన్నది యుఎస్, అక్కడ ఉన్నది ఇజ్రాయిల్. అది అందుకు. సో ఇజ్రాయిల్ మీద జనరల్గానే యుద్ధాలు గెలవలేకపోయారు ఎవరు కూడా. సో ఇజ్రాయిలే యుద్ధం గెలిగినప్పుడు ఎవరయ్యా గెలుస్తారు? ఇజ్రాయిలే గెలుస్తుంది ఆటోమేటిక్గా. సో ఎవరు కూడా ఇజ్రాయిల్కి వ్యతిరేకంగా లేదంటే అమెరికాకి వ్యతిరేకంగా వెళ్ళరు, అది క్లియర్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎస్పెషల్లీ ఇప్పుడు రష్యాకి అవసరం లేదు. రష్యాకి ఏం పని ఇప్పుడు? రష్యాకి ఇరాన్తో అంత పెద్ద సంబంధాలు ఏమీ లేవు ఒకటి. రెండోది చైనాకి ఏం దోలా? చైనా బేసిక్గా ఏం దూరదా? చైనా బేసిక్గా హ్యాపీగా యూఎస్తో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసుకుంటుంది. ఇజ్రాయెల్ కూడా కావాలి ఎంత కాదన్నా సరే చైనాకి. అయిపోయింది. ఇండియా ఎప్పుడు ఇజ్రాయెల్తోనే ఉంటుంది అండ్ అమెరికాతోనే ఉంటుంది, ఉండాలి కూడా, అదే కరెక్ట్ మనకి. ఇది ఒక లెక్క. ఇంకేమున్నాయి? ఈ పాకిస్తాన్ లాంటి దేశాలు సపోర్ట్ చేసినా పెద్ద ఉపయోగం లేదు, కాబట్టి వాళ్ళు కూడా సైలెంట్ ఉంటారు. పైగా పాకిస్తాన్కి ఇప్పుడు అమెరికా సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఇంకా వాళ్ళు కూడా కిక్కురు మనకుండా కూర్చుంటారు. తాలిబన్స్ మహా అయితే ఇప్పుడు ప్రతిఘటిద్దాం అనుకుంటే వాళ్ళకి పాకిస్తాన్తో ఉన్న దానికే సరిపోవట్లేదు వాళ్ళకి. సో అది ప్రాబ్లమే. సో ఎటు చూసుకున్నా కూడా ఇప్పుడు ఇరాన్కి మద్దతుగా నిలవడానికి ఒక్క దేశం కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అందువల్ల ఎటు చూసుకున్నా కూడా ఇది వన్ సైడ్ వార్. ఇది అంటే ఇంకా యుఎస్ అండ్ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్, అండ్ దాంట్లో ఇరాన్ గెలిచే అవకాశాలు శూన్యం. టంగుటూరు వీరేశం ప్రకాశం పంతులు గురించి తెలుసా మీకు? తెలియదు కదా. టంగుటూరు వీరేశం ప్రకాశం పంతులు గురించి తెలుసు. అలాగే ఇరాన్ గెలవడం అనేది జరగని పని, అది ఇరాన్ గెలుస్తుందనే మాట కూడా మనకు తెలియదు, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అలాంటిది. సో అది మ్యాటర్, ఇంకా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో లెట్స్ సీ వాళ్ళు ఏమన్నా పోరాటం ఏమైనా చేస్తారేమో. వాళ్ళు ఏమైనా చేస్తే అది వాళ్ళ చాయిస్. ఇంకా ఇప్పుడు చేశారు, మళ్ళీ ఇంకోసారి చేస్తారు, అంతకుమించి చేయడానికి వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు. దే హ్యావ్ టు సరెండర్. దురందర్ ది సరెండర్, అంతే, అయిపోయింది ఇంకా. సో చూద్దాం గైస్. సో రేపు ఇంకో వీడియో చేస్తాను నేను, ఈ ఇజ్రాయెల్ వర్సెస్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా వర్సెస్ ఇరాన్ ఈ కాన్ఫ్లిక్ట్స్ ఏంటి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఆ వీడియోలో.
సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అండ్ హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు, ఇందాక నేను చెప్పినట్టుగా లైక్ కొట్టిన తర్వాత. అండ్ మీకు నచ్చితే మీ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, వాట్సాప్ వీటన్నిటిలో కూడా షేర్ చేయండి ఈ వీడియో. అండ్ ఇప్పుడు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, అదే వచ్చిన బాధ. చేయండి కొంచెం. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదార్, మీ అకౌంట్ వచ్చి ఫాలో అవ్వచ్చు. ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు నన్ను వీడియో చేయమని అడగాలనుకుంటే మీరు అక్కడికి వచ్చి నన్ను ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి, నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. వీడియో నెక్స్ట్ వీడియో, బాయ్.